పంతులు గారు అయితే చంటిని చూసి, ఏంట్రా చంటి, చిన్న పిల్లాడిలా రెడీ అయ్యావు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో చంటి అయితే అదేం లేదు పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర రాగానే, అమ్మ అక్కడ ఉన్న బాబుని తీసుకురండి అమ్మ, అక్షరాభ్యాసం జరిపిద్దామని చెప్పి అంటాడు. దాంతో సింధూర అయితే, బాబు ఎక్కడో లేడండి, ఇదిగోండి ఈ చంటినే బాబు, ఇతనికే అక్షరాభ్యాసం చేయించాలి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చాముండి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చంటిని పూజలో కూర్చోబెట్టి చంటికి అయితే దగ్గరుండి అక్షరాభ్యాసం చేయిస్తుంది. ఇక చంటి అయితే ఆ సింధూర చెప్పిన మాట ప్రకారంగానే అక్షరాభ్యాసం చేయించుకుంటూ ఉంటాడు. ఇంతలో కేశవ అటుగా రాగానే ఆ పూజ జరగడం చూసి చంచలమ్మని పిలిచి, చంచలమ్మ అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడు అని చెప్పి చూపిస్తాడు. ఇక చంచలమ్మ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చంటికి అయితే చిన్న పిల్లాడిలా అక్షరాభ్యాసం జరిపిస్తూ ఉంటుంది సింధూర. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ, అసలు దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.